యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ప్రచార శాఖలో విక్రయించే బంగారం, వెండి డాలర్లు మాయమయ్యాయి. 10 లక్షల రూపాయల విలువైన డాలర్లు మాయమైనట్లు ఆడిట్లో వెలుగు చూసింది. యాదగిరిగుట్టలో ప్రచార శాఖలో విక్రయించే బంగారం, వెండి డాలర్లు మాయమైపోయాయి. అధికార నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అయితే 10 లక్షల రూపాయల విలువైన డాలర్లు మాయమైనట్లు ఆడిట్లో వెలుగు చూసింది. యాదగిరిగుట్ట దేవస్థానంలో 10 లక్షల విలువైన డాలర్లు మాయమయ్యాయి. మరి ఇది ఎవరి పని అని అనుమానిస్తున్నారేంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, శంకరి, ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకున్నటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో రోజు రోజుకు అవినీతి అయితే తిరుగుతున్నట్టుగా నిదర్శనంగా ఈరోజు వెలుగు చూసినటువంటి 10 లక్షల విలువైనటువంటి బంగారం, వెండి డాలర్లు మాయమవడం అంటే అనుమానం అయితే కలుగుతా ఉంది. ఇప్పటికే ఈ గత ఏడాది క్రితమే ఈ డాలర్లు మాయమైనట్టయితే ఆడిట్ అధికారుల తనిఖీల్లో అయితే బయటపడింది. కొద్ది రోజుల క్రితమే చింతపండుకు సంబంధించినటువంటి చోరీ ఘటన జరగకముందుకే మళ్ళీ ప్రచార శాఖ ఆధ్వర్యంలో విక్రయించినటువంటి బంగారం, వెండికి సంబంధించినటువంటి డాలర్లు మాయమవడం పట్ల అధికారుల పనితీరుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 20 ఏళ్లుగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బాండ్లకు సంబంధించినటువంటి విషయాలు జరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కూడా మళ్ళీ కొద్ది రోజుల క్రితం ఏదైతే విషయాలు మానవేసిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం విషయాలు తిరిగి ప్రారంభించింది. అప్పటి నుంచి కూడా ఈవో పర్యవేక్షణలో ఈ డాలర్లకు సంబంధించినటువంటి విషయాలు అయితే కొనసాగాయి. కానీ ఏమేమి కానీ కొద్ది రోజుల క్రితం ఆడిట్ తనిఖీల్లో 10 లక్షలకు విలువైనటువంటి బంగారం, వెండి సంబంధించినటువంటి డాలర్లు అయితే మాయమయ్యాయి. సంబంధించినటువంటి దానిపైన కూడా ఇప్పటికే చర్యలకు ఆలయ దేవస్థాన అధికారులు రైట్ రవి.